ఇది చోడవరం, మన కలలు, మన ఆశలు, మన అందరి జీవితాలు ముడిపడి ఉన్న ఊరు. కాని ఈ వీధుల్లో నడుస్తుంటే ఆశలు మురుగునీటిలో కలసిపోతున్నాయా అన్న భావన కలుగుతుంది. చోడవరం ఇది కేవలం ఒక ఊరు మాత్రమే కాదు, విద్యావంతులకు, వైద్యులకి, వ్యాపారస్థులకు, ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగులకి నిలయం. ఇంతమంది తెలివైన వాళ్లు, శక్తిమంతులు ఉన్నాకూడా మన ఊరు ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది? ఈ వెలుగుల వెనుక మనం చూడని ఎన్నో నిజాలు ఉన్నాయి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న వీధులు, గుంతలతో నిండిన రోడ్లు, పరిష్కారం దొరకని ఎన్నో సమస్యలు, ఇవన్నీ మన కళ్లముందే జరుగుతున్న నిజాలు. చోడవరం అంటే ఒక చిన్న పల్లెటూరు కాదు, 7కి పైగా మండలాల ప్రజలు విద్య, వైద్యం, ఉపాధి వంటి ప్రాథమిక అవసరాల కోసం చోడవరంపై ఆధారపడి జీవిస్తున్న ఊరు. ఇంతమంది మనమీద ఆధారపడి ఉన్నా మన ఊరి సమస్యలను మనమే ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నాము? మన ఊరు పురాతన స్వయంభూ దేవాలయాలతో వెలుగులు వెదజల్లుతోంది. అయితే అదే ఊరు లోపల చీకటిలో మునిగిపోతోంది. ఇది కేవలం ఒక ఊరి సమస్య కాదు, ఇది మన ఆత్మగౌరవానికి, మన భవిష్యత్తుకు సంబంధమైన సమస్య.